and rice bran oil దేనికైనా ready. Swimming partner Ayush with NutriSlim and powered by Arun Ice Cream. మొత్తానికి ఎపిసోడ్ స్టార్ట్ అయిపోయింది తెలుసా? Absolutely. కానీ ఈ వారం కూడా ఎపిసోడ్ స్టార్ట్ అయింది. ఎగ్జాక్ట్లీ. కానీ ఈ పోయిన వారం కూడా వాళ్ళు ఓడిపోయారు. ఓకే, కానీ ఈ వారం ట్విస్ట్ ఉంది. ఉండు, మాట్లాడనిస్తావా? ట్విస్టా? ప్రతిసారి నేను సెలబ్రిటీ సైడ్ తీసుకుంటాను, నువ్వు పిల్లల సైడ్ తీసుకుంటావు, కానీ ఈసారి రెండు సైడ్ సేమ్ సైడ్. చంటి ఈస్ గోయింగ్ టు బి షాక్డ్. పిలు క్యాండిడేట్లను రమ్మని తర్వాత మాట్లాడదాం. ఓకే, పిలిచేద్దాం. ప్లీజ్ వెల్కమ్ మై క్యూట్ స్వీట్ అడోరబుల్ సెలబ్రిటీ. కొంచెం లూజ్ కొంచెం టైట్ నేను దారం తెంచుకున్న కైట్ నేను శనివారం పచ్చగున్న నైట్ నేను కొంచెం రాక్ కొంచెం రైట్ నేను ऐसा तकीला मैं हूँ अकेला रावे ओ पिल्ला मैं बजनू तुनैया हम तुमने गाया something गरेला ram पंचकोला प्रपंचम विनेला come to the party Subbalakshmi welcome to the party Abakashmi come to the party Subbalakshmi welcome to the party Abakashmi అంకుల్, అయ్యో, ఓ సారీ. వీళ్ళు పర్ఫార్మెన్సా? కాదు, వీళ్ళు నీ సైడ్ వాళ్ళు కాదు, నా సైడ్ వాళ్ళు. ఊరిక. ఓకే, లెట్స్ వెల్కమ్ సెలబ్రిటీ నౌ. నో సెలబ్రిటీ కన్ఫర్మ్ ఓడిపోతారు. మంచి తోపులే ఓడిపోయారమ్మా. కానీ ఆ పెద్ద తోపులు ఎవరి ముందు ఓడిపోయారు? పిల్లల ముందు. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఎవరు వచ్చారు అంటే నన్ను ఓడగొట్టడానికి ఇన్ని ఎపిసోడ్ల తర్వాత మాస్టర్ స్కెచ్ చేసింది. అది మన కెపాసిటీ. కానీ ఇదేంటి టై కిందట ఏంటి? ఇది కమ్ టు ద పార్టీ సుబ్బలక్ష్మి. దాన్ని బోటై అంటారు. ఓ ఎల్లో డట్టి పిల్ల కూడా అంటారు. డట్టి పిల్లో, గోల్డెన్ పిల్లాడు, డట్టి పిల్లో. మేమిద్దరం గోల్డెన్ పిల్లో, నువ్వు బఫెలో. నేను ఓన్లీ బ్లాక్ వేసుకున్నా. ఏం బఫెలో, దట్స్ ఓకే. బట్ బ్లాక్ ఎల్లో కాదు, గోల్డెన్ బఫెలో. ఓకే, సో బాయ్స్ అండ్ గర్ల్స్, మనం అందరూ కలిసి దేనికైనా రెడీయా? ఏమించి వాళ్ళు వెళ్ళిపోతే చూడు ఎంత ప్రశాంతంగా ఉందో. అంటే అర్థం ఏంటి? అంటే గోల్డెన్ బఫెలో అక్కడికి వెళ్ళమని. మరి ఇంకా దారికి రాలేదా నువ్వు? దారికా? పార్క్ అయితే వస్తా. అయితే మొత్తానికి సెలబ్రిటీస్ తో స్కెచ్ చేసావు. ఎవరైనా కొడితే బ్లడ్ వస్తుంది, కానీ మేము కొడితే బుద్ధి వస్తుంది. నేను కొడితే జ్వరం వస్తుంది. మీ ఇష్టం, అది మీరు మేనేజ్ చేసుకోండి. అదే ఓకే, సో మొత్తానికి మీరు దేనికైనా రెడీ షోకి వచ్చేసారు కాబట్టి మీకు రౌండ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఓకే, దీనిలో 4 రౌండ్స్ ఉంటాయి. ఈ 4 రౌండ్స్ ఆడడానికి మీతో పాటు 4 కిడ్స్ వస్తారు. ప్రతి రౌండ్ కి అమౌంట్ ఉంటుంది. 10,000, 20,000, 40,000, 50,000. ఓకే, మీరు కనుక ప్రతి రౌండ్ లో గెలుచుకుంటూ వెళ్తే ప్రతి రౌండ్ లో మీకు ఇప్పుడు 10,000 నుంచి 20,000 అవుతుంది మీకు. ఒకవేళ మీరు ఓడిపోతే ఎవరైతే మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నాడో కిడ్, వాడికి 10,000 రూపీస్ వస్తుంది. ఓకే, మొత్తానికి సాత్విక్, నువ్వు ఏ క్లాస్ అవుతున్నావు? సెకండ్. ఇప్పుడు నేను సేమ్ క్వశ్చన్ అడుగుతాను, వాళ్ళ ఎక్సైట్మెంట్ లెవెల్స్ చూడు. ఓకే, చంద్రహాస్ విచ్ క్లాస్? 10th అయిపోయింది.
ఆన్సర్. ఆన్సర్లు సేమ్, కొంచెం ఆ టోన్ లో వేరే ఎవరు చెప్పారు? చూసావా? సాఫ్ట్ వాయిస్ తో అడిగిన వాళ్ళకి సాఫ్ట్ వాయిస్ వస్తుంది, హార్డ్ వాయిస్ తో అడిగిన వాళ్ళకి హార్డ్ వాయిస్ వస్తుంది. అవునా? అప్పుడు హార్డ్ గా ఛాలెంజ్ ఇస్తాను, చేయండి. దేవుడా ఓ రోరి దేవుడా ఛాలెంజ్ కి భయం వేస్తే దిండు కింద మా నలుగురు ఫోటో పెట్టుకొని పడుకుంటుంది. చంటి నేర్చుకో చంటి, ప్రేమ ఇస్తే ప్రేమ వస్తుంది. నేను ప్రేమించి చాలా రోజులైంది కానీ ఇంకా రావట్లేదంటే ఇంకా అర్థం రావట్లేదు. చేసుకో. చంటి ఓరి మామూలుగా లేరు ఈ పిల్లలు. ఓరి వీళ్ళు వేసాలు. అది రౌండ్ పేరు. ఆ రౌండ్ లోకి ఎంటర్ అయిపోదాం. ఫస్ట్ రౌండ్ లో మీకు వచ్చే కిడ్ పేరు ఏంటో చెప్పాను. అతని పేరు వరిణియం. తను 15 లాంగ్వేజెస్ లో సాంగ్స్ పాడతాడు. ఛాలెంజ్ ఏంటంటే తను పాడిన తర్వాత మీరు ఏ లాంగ్వేజ్ అయినా ఇవ్వండి. 15 లాంగ్వేజ్లో ఏ లాంగ్వేజ్ అయినా ఇవ్వండి. ఒకవేళ తను పాడలేకపోతే మీకు ఇచ్చిన 10,000 డబల్ 20,000 మీకు వస్తుంది. తను పాడితే తన 10,000 తనకి ఇచ్చేస్తాడు, మీకేం రావు. ఓకే, అడిషనల్ గా ఏంటి అంటే తను కనుక పాడి గెలిచేసాడు అనుకోండి, మీకు పనిష్మెంట్ వస్తుంది అంతే. చూస్తున్నా కదా సాడిజం. ఏ మరి మేము చాలా చిన్నపిల్లలం అమ్మా. ఎవరు మీరా? మీలా పెద్దోళ్ళం కాదు. అవును కదా చిన్న పిల్లలు. నువ్వు క్యూట్ గా మాట్లాడి తిడుతున్నట్టుందిరా నన్ను. ఓకే, బట్ ఎనీవేస్, ఓకే లెట్స్ స్టార్ట్ ఫస్ట్ రౌండ్. ఓర్వి లెసలో లెట్స్ వెల్కమ్ వరుణియం. కంపౌండ్ వాల్ ఎక్కి ఫోన్ మాట్లాడుతుంటే చైనా వాల్ ఎక్కి మూన్ తాకినట్టుంది. మార్నింగ్ లేవగానే నీ మెసేజ్ చూస్తుంటే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కి సెల్ఫీ దిగినట్టుంది. It's a crazy, 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 crazy feeling. 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 crazy, 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 crazy feeling. Thank you. It's a crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy. సో ఇదమ్మా ఎగ్జాంపుల్ అన్నమాట. దిస్ ఇస్ టీజర్. ఓకే, నార్త్ నుంచి వచ్చిన అబ్బాయి ఎంత చక్కగా తెలుగు పాట పాడుతున్నాడు. అలాంటిది 15 లాంగ్వేజ్లు పాడతాడు. నువ్వు ఏ లాంగ్వేజ్ లో నీపించు? ಕನ್ನಡ ಕನ್ನಡ ಅನಿಸುತ್ತಿದೆ ಯಾಕೋ ಎಂದು ನೀನೇನೆ ನನ್ನವಳೆಂದು ಮಾಯದ ಲೋಕದಿಂದ ನನಗಾಗ ಬಂದವಳೆಂದು ಆಹಾ ಎಂತ ಮಧುರ ಯಾತನೆ ಕೊಲ್ಲು ಹುಡುಗಿಯೊಮ್ಮೆ ನನ್ನ ಹಾಗೆ ಸುಮ್ಮನೆ ಅನಿಸುತ್ತಿದೆ ಯಾಕೋ ಎಂದು. गुजरात नयन ने बंद રાખીને મેં જ્યારે તમને જોયા છે તમે છો એ ન કરતા પણ વધારે તમને જોયા છે નયનને બંધ રાખીને. I am personally Gujarati and you people have been talking in Telugu and everything that you've said is completely I have understood it. Wow. So this song I would like to dedicate it to the Prime Minister Narendra Modi as he is also Gujarati. వావ్, ఎక్కడో టచ్ చేసాడు. Thank you. గుజరాతీలో అబ్బాయిని ఏమంటారు? Chokro. చోకరో. సో గుజరాతీ చోకరో. చోకరీ. Chokro. అరే చోకరీ. ఏ చోకరో. 4 लैंग्वेजेस तो आपने गा दिए. अब देखते हैं కొంచెం ఇంటర్నేషనల్. think out of the box. అవుట్ ఆఫ్ ద బాక్స్. అయితే స్పానిష్ లో స్పానిష్. Kinder tú, ¿dónde estás? Eres movido cielo y tierra y no te encontré. Y llega hoy, tan de repente, y da sentido toda mi vida con tu querer. No me समझा, no me जाना, जो भी तुमने मुझसे कहा है señorita.
मगर फिर भी ना जाने क्यों मुझे सुन के अच्छा लगा है सेनियोरिटा no debiera mirada era te cercaba a mí मुझको बाहों में तुम घेरो समझी ना señorita No desvíes la mirada, quédate cerca de mí. Arabic. أنا بنتي ومعقدة بشعوري وإحساسي بنتي معاك أنا بنتي وبشدة عذاب بيداني خاين دي وقلبك معاك أنا ما قدر أعيش الدنيا بناك أنا قلبي ترى ده प्रभुओ ఇలా 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 అయితే మాకు కూడా 15 లాంగ్వేజ్ వచ్చు. నాకు 3 వచ్చు, ఈమెకు 3 వచ్చు, ఈమెకు 3 వచ్చు, ఆయనకు 2 వచ్చు. 3+3+3+2 సబ్జెక్టులు కాదు. మీరు అలాగే చెప్పారు కదా 3+2 5 అన్నారు. 3 into 4 ఎంత? 3 4 సార్ వచ్చు. ఉన్నది కాస్త ఊడింది సర్వమంగళం 10th క్లాసా? 10th క్లాస్ అయిపోయిందని ఇది. వచ్చింది ఇంకొక లాంగ్వేజ్. Tamil. చిన్న చిన్న ఆశై రగడి కుమాసై ముత్త ముత్త ఆశై మూడింత వైత ఆశై వెన్నెలవ తొట్టై ముత్త నిడ ఆశై ఎంద ఎంద భూమి தொட்டி வர ஆசை சின்ன சின்ன ஆசை తిరగడికుం ఆశై ఏంటి గోక్కుంటున్నావు? ముందేమో మాట్లాడారు కదా ఎట్లా ఓడిపోయారా అని. అవుతుంది బాబా. ఇప్పుడు చెప్పుకోవడానికి రే ఎవడరా అక్కడ సిగ్గులేదు నీకు అక్కడ చూస్తున్నావు. ఇప్పుడు ఏంటంటే జా. నెక్స్ట్ రౌండ్ లో నీ పేరు నిలబడతా నాకు అమ్మ హలో జీబీ కొడితే గోడకి స్టిక్కర్ అయిపోతావు. ఎల్లో బ్లాక్ కలిపితే గోల్డెన్ బఫెల్లో. ఏంటైనా చంటి నువ్వు నేను ఒకటే కదా. ఓకే, ఓకే. ఎప్పుడైనా ఓకే. దేనికి రెడీ, ఆ. దేనికైనా రెడీ. చంటి మొత్తానికి మీరు ఓడిపోయి వచ్చారు కాబట్టి నెక్స్ట్ రౌండ్ లో పనిష్మెంట్స్ ఉన్నాయి రాదు. ఉష్ వాడికి కొంచెం రసన ఏదో కలిపియండి రా. నాకు పిల్లలంటే ఇష్టం కాబట్టి నేను మంచివాడిని కాబట్టి మీకు మంచి పనిష్మెంటే ఇస్తాను. టెన్షన్ పడకండి. ఎవరు వస్తారంటే సారా నీతోనే పని ఉంది నాకు. తాగిన కోతి నేను నెక్కై కట్టుకున్న కాకి నేను కొంచెం లూజ్ కొంచెం టైట్ నేను నువ్వు చేసింది నాకు నచ్చాలి. యా అరే 4 4 ఎంత? 4 4 సార్ రేపు చెప్పు. ఓకే సాంగ్ ప్లీజ్. Gangnam Style 낮에는 따사로운 인간적인 여자 커피 한 잔에 여유를 아는 품격 있는 여자 밤이 오면 심장이 뜨거워지는 여자 그런 반전 있는 여자 나는 선호해 낮에는 너만큼 따사로운 그런 선호해 커피 식기도 전에 원샷 때리는 선호해 밤이 오면 심장이 터져버리는 선호해 그런 선호해 వెరీ నైస్. సూపర్. కానీ కానీ ultimate. చంటి ఎంటర్టైన్ అయ్యాడా లేదా కనుక్కుందాం. చంటి ఐ యు ఎంటర్టైన్డ్? యా ఎందుకంటే ప్రపంచంలో నాకు తెలిసి వీడు ఒక్కడే క్యాండిడేట్. కాళ్ళు కదపకుండా అక్కడ మాత్రమే స్టెప్ వేయగలరు. That was beautiful dance by Satvik and Varanya, వరుణ్యం ద స్టార్ పర్ఫార్మర్. star performer. इसका सूट देखा कैसे है? સેક્સી હે. ગુજરાતી છોકરો સુપર સેક્સી છે.
థ్యాంక్ యూ. ఓ తను ప్రేమ్ కరో చో. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. ఓ లవ్ యూ. బట్ బ్యూటిఫుల్. 15 లాంగ్వేజెస్ లో ఇంత తక్కువ ఏజ్ లో పాట పాడడం ఇస్ నాట్ అ జోక్ ఎట్ ఆల్. నీడ్స్ అ లాట్ ఆఫ్ డెడికేషన్, ప్రాక్టీస్. ఇట్స్ అ స్పెషల్ టాలెంట్. ఇట్స్ అ గాడ్ గిఫ్ట్. సో కంగ్రాచులేషన్స్ Swaranya. We feel extremely happy that you won 10,000 rupees. ఓ థ్యాంక్ యూ. Yeah, congratulations. అలా ఉండాలి, మరి ఇలా ఉండకూడదు. ఏం చేసిన అన్య అన్య మరి అన్యాయం అన్య నేను ఏం చేయలేదని నేను నిన్నలేదు లేరా. అన్నయ్య ఏరా బా, నేను ఒక 2 మ్యాటర్స్ చెప్తా. నువ్వు ఒకటి చెప్పు చాలు, రెండోది నేను అర్థం చేసుకుంటా. ఇండియాలో పేదలు ఉన్నారు కానీ పేద దేశం కాదు. ఇండియాలో అభివృద్ధి ఉంది, అలాగని అభివృద్ధి చెందిన దేశం కాదు. మనం కాలుకు వేసుకునే చెప్పులు ఏసీ రూముల్లో కొంటున్నాం, ఆహార పదార్థాలు రోడ్డు మీద కొంటున్నాం, పర్యావరణం కాలుష్యం చేసే ఫ్యాక్టరీలకు 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం. కానీ అన్నం పండించే రైతన్నకు 7 గంటలు కరెంటు మాత్రమే ఇస్తున్నాం. ఇది మన దేశ వ్యవస్థ. పోరాడాలనుకున్న ప్రతి వ్యక్తి దీన్ని సేవ్ చేసుకోండి. ఒరేయ్, సబ్జెక్ట్ చదువురా, సబ్జెక్ట్ చదువు, డైలాగ్స్ కాదు. ఓకే, సో మొత్తానికి ఫస్ట్ రౌండ్ లో వాళ్ళు ఓడిపోయారు, మేము గెలిచాం కాబట్టి సెకండ్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. దీనిలో మీ ముందు వచ్చే అతని పేరు విఘ్నేష్. ఓకే, విఘ్నేష్ ఏం చేస్తాడంటే ఇక్కడికి వచ్చి చిన్న చిన్న స్టెప్స్ వేసి చూపెడతాడు. ఓకే, కొంచెం క్రేజీగా స్టెప్స్ వేస్తాడు. ఆ స్టెప్స్ నుంచి ఒక 3 స్టెప్స్ లేదా 2 స్టెప్స్ మీ ఇద్దరు వేయాలి. ఒకవేళ వారు చేసిన స్టెప్స్ కనుక మీరు చేస్తే 20,000 అంటే మీకు మీరు గెలిస్తే 40,000 అవుతుంది. మీరు ఓడిపోయారనుకో ఇప్పుడు మీ ముందు పర్ఫార్మెన్స్ చేసే అబ్బాయికి 20,000 రూపీస్. వెల్కమ్ విఘ్నేష్. ఉప్పొంగే ధైర్యం నాదంట, ఓ గమ్యం ఉందంట, నా వేగం చూడంట. ఉప్పొంగే ధైర్యం నాదంట, ఓ గమ్యం ఉందంట, నా వేగం చూడంట. గర్జిస్తూ వచ్చే తుఫానే నన్నొచ్చి తాకేస్తే చల్లార్చేస్తానంట. కాలాన్ని ఓడిస్తానంట, కాలంతో నేను ఆడుకుంటా. చెలరేగే జ్వాలన్నే పట్టి పిడికిట్లో బంధిస్తానంట. చీకట్టే చీల్చి వెలుగులతో నింపి సంకెళ్ళే నుంచి కొట్ట స్వర్గాన్ని సూచించనా. విధిరాతలోన ఏంటి రాసి ఉన్నా దాన్ని తిరగ రాసేసి నా ముద్ర విజయనా. ఉప్పొంగే ధైర్యం నాదంట, ఓ గమ్యం ఉందంట, నా వేగం చూడంట. तो विघ्नेश, आपने क्या किया यहाँ पे? बोन ब्रेकर. लेफ्ट राइट मूवमेंट किया ना आपने, हैंड्स का, वो एक बार करो. ఉప్పొంగే ధైర్యం నాదంట, ఓ గమ్యం ఉందంట,
ఉందంట. बचपन से ही इतने फ्लेक्सिबल हो क्या? अभी अभी 5 महीना हुआ है. 5 months. Surprising, no? This is actually crazy. Performance करना 5 months to నేర్చుకోవడం is Too the much. too much. It is super crazy. ఇది సమీర్ సెల్ఫీ తీసుకోవడంలో అంటే మనం అంతా జనరల్ ఇలా తీసుకుంటాం కానీ మీరు ఏదో వెరైటీ స్టైల్లో తీస్తారట. వాట్ ఇస్ ఇట్? ఏ ఊళ్ళో సెల్ఫీరా? దీన్ని బోన్ బ్రేకింగ్ సెల్ఫీ అంటారు. అరే యా ఏ పీछे से निकाला फोन इनो. యా అందుకే మనం అందరూ వచ్చాం. हाँ వావ్. దేవ్ దేవ్ దేవుడా ఓ రోరి దేవుడా దేవ్ 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 దేవుడా. ఈ కొత్త వెరైటీలో సెల్ఫీ తీయడం చూసాము. అంటే ఏం చేస్తున్నావు? फोन ब्रेक सेल्फी. आ गया फोन ब्रेक सेल्फी. అయితే నీ బ్లర్ఫీ విషయం పక్కన పెడితే ఛాలెంజ్ ఏంటి? ఛాలెంజ్ వీరు చేసిన కొన్ని అతి సున్నితమైన అతి ఈజియెస్ట్ స్టెప్స్ నుంచి మన నువ్వే మిగిలావు and చంద్రబాబు మిగిలాడు. మీ ఇద్దరు కలిసి చేయండి. నాకు రావు అవి. ట్రై చేయి. ట్రై చేసిన బొక్కలు ఎరిపోతాయి ఇక్కడ. చూడు ఇప్పుడు తను కూడా 5 months నేర్చుకున్నాడు. సో లెట్ దిస్ బి యువర్ ఫస్ట్ డే. నువ్వు ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఎప్పటికో చేయొచ్చు. अक्का ऑल द बेस्ट. థ్యాంక్స్. Come All on. the best. You can do it. Come on. ఏ స్టెప్ ది కావాలి. सबसे easy वाला. చూపించిందా చేయాలా? మరి లేకపోతే మరి- నీకు ఇష్టం వచ్చింది టిట్టు చేసుకుంటావా? सबसे इजी वाला दे दो यार ये स्टेप. वही है इजी वाला. पीछे కింద నుంచి చేయగలను, ఇక్కడ పైన నుంచి ఇలా చేయలేను. ఓ కింద కూర్చొని పైకి లేస్తావా? ఏదో కూర్చొని లే ఒకసారి. ఇది కూర్చోలేను అంటే ఇది. మరి స్టెప్ తను రివర్స్ లో పెండే నువ్వు ఫ్రంట్ కి అది, వాక్ చేస్తావా? ఓకే చూపించు. అరే ఒకటే కదా, ఒకటే కదా. ఒకటే స్టెప్. अक्का मी अक्का రా రా రా. ఓకే రెడీ చేయండి మీ ఇష్టం. నేను స్టెప్ చేయమన్నా స్వచ్ఛ భారత్ చేయమని లేదు. ఇప్పుడు ఏం చేద్దాం? ఛాలెంజ్ గెలిచారా? ఓడిపోయారు, ఇంకా గెలిచేదేముంది? ఎందుకు ఓడిపోయాను? నేను కష్టపడి చేశాను. వాడు నడిచాడు. నువ్వు చేయి ముందు నువ్వు చేయి. నేను ఛాలెంజ్ నేను చెప్పాను, నేను చేస్తాను చెప్పాను. మరి ఎప్పుడు మాకు ఛాలెంజ్ చేయడం కాదు. मुझे चंडले ఓకే వాళ్ళు గెలవలేదని నిర్భయంగా చెప్తూ మరి ఈ రౌండ్ లో కూడా మావాడే గెలిచాడు. హాతుటావు రే, హాతుటావు జల్దీ ఉట్టావు రే భయ్. ఏ విన్నర్ మీరు గెలుచుకున్నారు 40,000 రూపీస్. ఏంటి ఏంటి ఏంటి? చెట్టు కొట్టాలంట. రే నన్ను కొట్టితే ఆనందం వచ్చేది ఏంట్రా? ఎందుకు ఎందుకు నీకు చంటి అనని కొట్టే? అరే
ఎందుకు నీకు చంటి అన్నాని కొట్టాలని ఆ కోపం ఎందుకు? ఫన్నీ ఫేస్ ఉంది కాబట్టి. ఫన్నీ ఫేస్ అంటావు? ఓ మై గాడ్. అయితే నువ్వు నవ్వాలి కదా, నీ కోపం ఎందుకు వస్తుంది? నాకు ఫన్నీ ఫేస్ అయితేనే నాకు కోపం వస్తుంది. కానీ మరి నీ ఫేస్ కూడా ఫన్నీ ఫేస్ కదా, మార్నింగ్ అద్దంలో చూడగా నీ కోపం వస్తుందా? నేను కొట్టినా మారు. పిల్లలబ్బా, నువ్వు ప్రేమ చూపిస్తే ప్రేమ ఇస్తారు. మీ ప్రేమను మాకు ఇవ్వండి, ఆ ప్రేమను ఇంకా ప్రేమగా చూసుకొని నా ప్రేమను మీకు ఇచ్చేస్తాం. ఈ డైలాగ్ స్టార్టింగ్ లో చెప్పుకుంటే ఈ పాటికి నీ తిట్టి తిని రావని కాదుగా. నేను ఇంకోటి కూడా చెప్పాలను. అలలకు అల్పు లేదు, శిలలకు చూపు లేదు, మౌనానికి భాష లేదు, స్నేహానికి చావు లేదు, మన జీ తెలుగు దేనికైనా రెడీకి తిరుగులేదు. మొత్తానికి చదువు లేదు, బట్ వెరీ గుడ్. నువ్వు లైఫ్ లో ఎప్పటికైనా గొప్ప రచయిత అవ్వాలన్న ఆశరా. నువ్వు రాసినవన్నీ అదొక్కతే చదువుకోవాలి, ఇది నా కోరిక. నీ వల్ల, మొత్తం నీ వల్ల. రే 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 ఏంట్రా తిడుతున్నావు? నేను తిట్టుకుంటున్నా. వాడు రాక్షసుడు. రా ఎక్కువసేపు మాట్లాడితే తింటారు వాళ్ళు. చిన్నప్పుడు మీకున్నంత నాలెడ్జ్ మాకు ఉండింటే ఈ రోజు ఈ స్టేజ్కి వచ్చేవాళ్ళమా? ఓ ఐఏఎస్ ఐపీఎస్ లాంటివి కాకుండా కండక్టర్, పంజాబ్ సెంటర్, సిగరెట్లు అమ్ముతూ. లేలే బాయ్ బాయ్, హలో 5 రూపాయకే 2 సిగరెట్. ఓకే, సినిమా చూపిస్తా మామ. రౌండ్ లోకి మనం ఎంటర్ అయిపోయాం కాబట్టి ఈ సినిమా చూపిస్తా రౌండ్ లో మీకు నేను ఇస్తున్నాను 40,000. అది డబల్ 80 అవుతుంది. గెలవకపోతే 40. ఇప్పుడు మీ ముందుకు వచ్చే అబ్బాయి పేరు ఫాసి. ఓకే, తను ఇప్పుడు ఒక పర్ఫార్మెన్స్ చేస్తాడు. ఆ పర్ఫార్మెన్స్ తర్వాత చెప్తాను నేను ఏంటి ఛాలెంజ్ ఏంటని. ఓకేనా, పిలిచేద్దామా? Let's welcome Kasi. Give me 1 touch time. Give me 2 touch time. బాస్, నా దారి రహదారి, అడ్డు రాకండి. అది ఎంత చిన్నదైనా చక్కు చక్కు ఇచ్చే అన్న. కన్ను గీటితే తుల్పాన, కన్ను దాటడా దీవాన, కొండ ముద్దుల పిల్ల 5 రూపాయలు. నా 5 రూపాయలు చూసారన్నావుగా, నాకు ఇంకో రూపం ఉంది, 6 రూపాయలు. ఈ నరసింహుని ఉగ్రస్వరూపం అది నువ్వు చూశావో తట్టుకోలు, అల్లాడిపోతా. భాషా చూడు సింగల్ లాంటి నడక చూడు, వెంటవచ్చు సైన్యం చూడు, పలనాటి బాలచంద్రుడి పౌరుషమే ఉంది చూడు, కొపిలి పులిగా ధర్మచరికి వచ్చే ఆ తెగువ చూడు, ధర్మ సంస్థాపనకై యుగ పురుషుడు వచ్చినాడురా. ఈ భాషాకింక దేశంలోనే ఎదురు లేరురా, ఈ భాషాకింక దేశంలోనే ఎదురు లేరురా. పర్ఫార్మెన్స్ ఇంకేమైనా చేస్తావని మేము వెయిట్ చేస్తున్నాం.
దేవుడా దేవుడా తిరుమల దేవుడా చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా దేవుడా దేవుడా తిరుమల దేవుడా చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు నువ్వు కొంచెం సాన్న పెట్టర్రా శక్తులన్నీ వచ్చి చేరుకుంటే స్వర్గం తెలిసేనయ్యో భూమిపైనే फंसी फंसी तुम्हारा परफॉर्मेंस देख के सारी लड़कियां फंसी కానీ ఫస్ట్ ఒక మాట అడగాలని ఉంది నీకు. ఈ జనరేషన్ లో ఉన్న స్టార్స్ ని చూస్ చేయకుండా హౌ కమ్ యు హావ్ చోజన్ టు ఫాలో ది ఇన్స్పిరేషనల్ రజనీకాంత్ గారు? ఆయన నచ్చాడా? ఆయన స్టైల్ నచ్చిందా? టోటల్ గా ఆయనే నచ్చాడు. భాషా చూడు సింగల్ లాంటి నడక చూడు వెంట వచ్చు సైన్యం చూడు పలనాటి బాలచంద్రుడి పౌరుషమే ఉంది చూడు ఒపిలి పులిగా దప్పతరికి వచ్చే ఆ తెగువ చూడు ధర్మ సంస్థాపనకై యుగ పురుషుడు వచ్చినాడురా. కానీ నాకు తెలిసి ఈ జనరేషన్ లో అంటే ఇప్పుడున్న పిల్లల్లో నాకు తెలిసి ఫస్ట్ ఫ్యాన్ ఏమో వీడు. ఐ అగ్రీ. ఆయన లాగా డాన్స్ చేయడంలో. అరే ఇందాక రజనీకాంత్ గారు ఒక స్టెప్ వేసేవారు ఆయన అట్లా ఇది నడుముంది చేయ సరే. అది చంటి ఫేవరెట్ స్టెప్. నా కసి కళ్ళకు సూపర్. సో చంటి ఆ. నువ్వు ఫస్ట్ కలిసి అక్కడున్న మా మినీ సెలబ్రిటీస్ కి ఏ ఛాలెంజ్ ఇవ్వబోతున్నావు? ఇందాక నుంచి నేను వస్తా అని తన్వి ఛాలెంజ్ చెప్పు ముందు. ఛాలెంజా? నువ్వు కూడా ఒక సాంగ్ చేయి. వాళ్ళకంటే బాగా చేయాలి. కాదు కాకపోతే ఫస్ట్ చూపిస్తాడు తినేస్తుంది. కాదు ఇది ఎగ్జామ్ కాదు కదా వెనకాల కూర్చొని కాపీ కొట్టడానికి. నాకు ఒక స్టెప్స్ తెలుసు. ఫస్ట్ కాదు నా ఓన్ గా. ఓన్గానే రా చెయ్యి. కన్నులతో చూసేవి గురువా కనులకు సొంతమౌనా కనులకు సొంతమౌనా. సూపర్. వెరీ గుడ్. మీరు ఇద్దరు భలే ఉన్నారు. ఒక చేతిలో ఉండి భలే డాన్స్ చేస్తున్నారు మీరు. బ్యూటిఫుల్. చాలా క్యూట్ గా చేసావు. కానీ నువ్వు బాగా చేసావా రజనీకాంత్ బాగా చేశాడా? నువ్వే చెప్పు. తనే కదా రజనీకాంత్ కదా బాగా చేసాడు. సో రజనీకాంత్ విన్నర్. మీరు ఓడిపోయారు. సో మీరు ఇప్పుడు పనిష్మెంట్ ఫేస్ చేయాలి. సో పనిష్మెంట్ ఏంటి చంటి? అదిగో
వాడు అక్కడ రెడీగా వెయిట్ చేస్తున్నాడు పనిష్మెంట్ కోసం. నెక్స్ట్ రౌండ్ లో పేరు నిలబెడతాను, పేరు తీసేసావురా. ఈ ధన్వి వల్ల. అయ్యో అదిరా మనం గెలిస్తే మన వల్లే, ఓడిపోతే పక్కోడు వల్ల. మనం పనిష్మెంట్ తీసుకున్నాందా. అరే నీకు ఏబిసిడీలు వచ్చా? వచ్చా? రివర్స్ లో చెప్పరా. నీకు 1 to 100 నెంబర్స్ వచ్చా? రివర్స్ లో చెప్పు. వచ్చు. 100, 199, 98, 91, 90, 81, 81. నేను చెప్తాను ఈటీలు ఆడతారా మీరు ఇందాక నుంచి? రండి, మీరు అయిపోయావు. కటీఫ్ అల్లం బెల్లం కాస్కిస్ కటీఫ్. ABCDEFG వచ్చావు చెప్పు వెనక నుంచి చెప్పు. సెడ్డు ఏంటి కొడతావా పాపం పిల్లడిని? లేదు అడుగుతున్నా, జస్ట్ ఐఎమ్ ఆస్కింగ్. సో క్విక్. నువ్వు ఎంత ఆలోచించినా కష్టం. 9 9 ఎంత? 9 9 81. 8 9 కాదురా, ఇందాకేదో రెండోదేదో చెప్తాను, ఇప్పుడు చెప్పు నాకు. విత్తుగా ఉన్నప్పుడు నువ్వు ఎవరికీ తెలియదు. ఇవి బాగా చెప్తావు. భూమి చీల్చి మొలకగా మారినా నిన్ను ఎవరూ పట్టించుకోరు. ఓపిక పట్టి మొక్కవై ఎదిగినా నిన్ను ఎవరూ గమనించరు. తెలుసుకో. ఎండవానల కోర్చి చెట్టుగా మారినప్పుడు నిన్ను గుర్తిస్తుంది ఈ లోకం. అవును. కాయలు కాచి పళ్ళనిస్తున్నప్పుడు నీ వెంట పడుతుంది ఈ సమాజం. అవును. మహావృక్షమై ఎదిగిన నాడు నీ నీడకై పరితపిస్తుంది ఈ ప్రపంచం. నీళ్ళలో ఉండు. అయిపోయిందా? రెండోదన్నా ఇంత పొడుగుంటున్నా కూడా ఇంతే ఉందేంట్రా? స్కూల్కి వెళ్ళి అవే నేర్చుకుంటున్నావా? టీచర్కి చెప్పింది. చెప్పా. ఏమని? ఈ రెండు చెప్పా. ఏది నువ్వు మొక్కగా ఎదుగు, నీ నీళ్ళలో మేము ఉంటాం. ఇంకి పింకి పాంకి చెప్పు. ఇంకి పింకి పాంకి. పింకి పింకి పాంకి. పింకి పింకి కాదురా, ఇంకి పింకి. పింకి పింకి పాంకి. ఇంకి పింకి పాంకి. పింకి పింకి పాంకి. ఎవరా పింకి? ఎవరు మీ క్లాస్ పెట్టా? ఏంటి మళ్ళీ కొడతావా? నాకేదో లూజ్గా ఉంటే పైకి చేసుకో. ఓహో, పిల్లల్ని కొడితే మన బతకనిస్తారా? చెప్పు. రెడీ. ఇంకి పింకి పాంకి. పింకి పింకి పాంకి. ఫాదర్ ఇస్ ఎ డాంకీ. Father is a donkey. ఫాదర్ డై. చంటి క్రై. Father die. డాంకీ క్రై. చంటి క్రై. Chanty cry. ఏబిసిడి చెప్పు. A B C D E F G H I J K L M N P L M N P Q R S ఎల్లో మెల్లో పిక్యూవా? U V W X Y Z. గుడ్ మార్నింగ్ టీచర్. ఓకే, మొత్తానికి సినిమా చూపిస్తామా వాళ్ళు మా ఫసీ ఖాన్. భలే చేసేవరా సీరియస్లీ. సీరియస్లీ. కానీ నిజంగా రజనీకాంత్ గారు ఏ లెంత్ లో అయితే బెల్ట్ మీద చేయబెడతారో ఇది కూడా అదే లెంత్ లో పెట్టాడు. సో మొత్తానికి ఈ రౌండ్ లో మావాడు మళ్ళీ 20,000 రూపీస్ గెలిచాడు కాబట్టి దట్ వాస్ బ్యూటిఫుల్, సూపర్, కంగ్రాచులేషన్స్. ఓకే, ఎనీవేస్ మనం కొంచెం క్రేజీగా థర్డ్ రౌండ్ కూడా పూర్తి చేసుకున్నాం కాబట్టి మనం ఇప్పుడు ఫోర్త్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. దాని పేరు నా పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్టయితే, నీ పర్ఫార్మెన్స్ కనుక మాకు నచ్చినట్టయితే మూసుకొని కూర్చోండి. అమ్మా, పిల్లలకి భక్తి భయం లేకుండా పోయిందే. సాత్విక్, నీకు మళ్ళీ పిలిస్తే వస్తావా? స్కూల్కి తప్పితే ఎక్కడికైనా వస్తాడు. నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే రౌండ్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఈ రౌండ్ లో కూడా సేమ్ ఇంకో కిడ్ వస్తాడు. ఫస్ట్ పర్ఫార్మెన్స్ చూద్దాం, దాని తర్వాత ఛాలెంజ్ ఏంటో చెప్తాను. ఎవరో ఒక్కరు గెలిచినా సరే, మీ నలుగురు ఏ ఒక్కరు గెలిచినా 1 lakh రూపీస్ మీవి. ఓకే డన్. ఒకవేళ గెలవకపోతే 50,000 రూపీస్ కిడ్వి. ఓకే ఓకే. అండ్ నేను ఇన్వైట్ చేయబోతున్నాం ఓకే, సో మొత్తానికి హృదయ్ ఇక్కడికి వచ్చేసాడు కాబట్టి ఇక్కడున్న
ఆ టార్గెట్స్ ఏదైతే బెలూన్, వాటర్ బాటిల్, బల్బ్, ఈ మూడింటిని సింగిల్ అటెంప్ట్లో కంప్లీట్ చేస్తాడు. ఓకే, రెడీయా? Chanti, what's the first target? ఫస్ట్ టార్గెట్ బెలూన్. ఓకే, Chanti, మేము ఇక్కడ నుంచోడం సేఫ్. అదే అందుకే నేను ఇటు జరుగుతున్నా. వాడు సింగిల్ టార్గెట్ లో బెలూన్నే పగలగొట్టాడంటే చాలా పగిలిపోవడానికి దగ్గరలో ఉన్నట్టే. సో నెక్స్ట్ టార్గెట్ బాటిల్. చలో బాటిల్. Wow. అవి మోస్ట్ స్మాలెస్ట్ థింగ్ బల్బ్. Yes. Well done, Hriday. Oh my God. అంటే ఈ ఏజ్ లోనే ఇలా ఉంటే ఇంకా ముందు వెళ్తే. వీడు పెద్దోడైతే అమ్మాయిలకి డైరెక్టే. ఫ్లవర్స్ ఇట్లా పట్టుకొని ఆ కత్తిలో ఫిగర్ వెళ్తుంది. ఎక్స్క్యూజ్ మీ అని వెనక్కి తిరిగి పాటుకొని పడుతుంది. क्या हम सेफ हैं? आपके पास आ सकते हैं? You will not shoot us, no? నీకు ఒకటి అబ్జర్వ్ చేసావా? వాడు కొట్టిన బాటిల్ దిగిపోయింది, ఇంత లీక్ కూడా అవ్వట్లేదు, అట్లనే ఉంది. అవును, అంటే ఎంత కాన్సన్ట్రేటెడ్ గా కొట్టాడు. ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టే కొట్టాడు. అలా నిన్ను కొట్టుంటే బాగుండేది. అయినా ఏం యూజ్ అయ్యేది కాదు. దమ్ముందా? Yeah. No, మీ అందరికన్నా మెచ్యూర్, స్వీట్ అండ్ గుడ్ లుకింగ్ జెంటిల్మెన్ హియర్, సో వీ షుడ్ గివ్ హిమ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఇది డాన్స్ చేయడం ఇవన్నీ ఏం కాదు, ఇట్స్ అ వెరీ వెరీ స్మార్ట్ స్పోర్ట్. సో ఐ థింక్ యూ షుడ్ గివ్ ఇట్ ఎ ట్రై. Yeah, sure, why not? Yeah, come. So, Hriday, are you going to show him how to do this? ఈ బోర్డు ఉంది మధ్యలో, దాని మీద కాన్సెప్ట్. Super, very good for a first time. ఆగు, అభి మే అబ్బో. జై మహేష్మతి. Nice, for a first time attempt చాలా బాగా చేసావు. Thank you. That means you have a lot of concentration. Silent గా కనిపిస్తావు కానీ చాలా మ్యాటర్ ఉంది ఈ బాబులో. చాలా ఉంది. నా అంత కాకపోయినా బాగానే కొట్టావు, నాకంటే ఎక్కువే. తను వచ్చి వాడి టార్గెట్ అచీవ్ చేసుకుంటాడు. నువ్వు ఏం చెప్పాలో చెప్పు, నేను చెప్తా.
వాడి టార్గెట్స్ నువ్వేం చెప్పాలి చెప్పు. వచ్చి వాడి టార్గెట్స్ అచీవ్ చేసుకుంటాడు. ఏం లేదు, వాడు వచ్చాడు, వాడి పని వాడు చేసుకొని వెళ్ళాడు అని చెప్పు. కాదు, తను ఇక పైన తన టార్గెట్స్ అచీవ్ చేస్తాడు. చాలులే, దాని అర్థం చేసుకోవాలి. చేయి ఫ్రెండ్షిప్ చేయి, 6 నెలలు సాహసం చేస్తే ఆ నీళ్ళు ఆ లెవెల్ అవుతారంట. సో మొత్తానికి మనోడు బాగా మంచి ట్రై చేశాడు, Super. దట్ వాస్ గుడ్. బట్ అయినా కూడా ఛాలెంజ్ టార్గెట్ నువ్వు హిట్ చేయలేదు కాబట్టి వీడు 50,000 గెలిచి. అదే ఏ బోత్ లంబా రే ఉస్ తరఫ్ రఖో. అది చాలా పొడుగ్గా ఉంది, అది పెట్టమన్నాను. స్ట్రైట్ రఖో, అచ్చా రేతా హై. మేమిద్దరం కలిసి 50,000 గెలుచుకున్నాం. మధ్యనా హృదయ మధ్యనా 50,000 नहीं दोगे? 5 रुपए तो भी दे रहे. हाँ 5 रुपए दे दोगे, 5 तो बोलो 5 रुपए दे देंगे. 5 ठीक है, रुपए दे. बहुत लंबा है. What I mean to say is, you are good archery man. నా ట్రైనింగ్ లో నువ్వు సహస్రదా ఒలింపిక్ దాకా వెళ్ళి గోల్డ్ మెడల్ తీసుకొస్తారా? ఇది నా ఆశీర్వాదం. नहीं दिए तो 2 मार के लाओ. वो गोल्ड लाके मेरे को देखो, इसके गले में डाल के मैं खुश हो जाऊं. तो What nonsense. ఏమిటి నాన్సెన్స్ నీ బొందా? నేను మెల్ల వేసి నేను పండగ చేసుకుంటాను. Hey. దీనికి హిందీ కూడా అర్థం కాదు. ఓకే, నా పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్టు అయితే రౌండ్ లో మొత్తానికి వీడు 50,000 గెలుచుకున్నాడు. సూపర్, కంగ్రాచులేషన్స్. Congratulations Hృదయ్, మీరు గెలుచుకున్నారు 50,000 rupees. So thank you so much for coming on our show. Thank you. మొత్తానికి మీరు 4 రౌండ్లు సక్సెస్ఫుల్ గా మీ అక్క నమ్ముకొని ఆవిడ ప్రోత్సాహంతో గట్టిగా కృషి చేసి మరి ఓడిపోయారు కాబట్టి ఏం చేయలేదు. లాస్ట్ పనిష్మెంట్ ఒకటి ఉంది. ఆ పనిష్మెంట్ ఏంటంటే అందరూ చట్నీని కొట్టండి. ఆ తర్వాత దేమట్టినా నీకు. ఓకే, సో మొత్తానికి ఈ రౌండ్ ఇలా బ్రహ్మాండంగా ఆడేసి వీళ్ళు ఖచ్చితంగా ఓడిపోతారని స్టార్టింగ్ చెప్పా. మై చైల్డ్ ఇస్ ఆల్వేస్ ఎ గుడ్ చైల్డ్, ఇస్ డేంజరస్ చైల్డ్. ఇప్పటి వరకు అన్ని ఎపిసోడ్స్ లో చంటి అన్న అందరికి టాస్క్ పెట్టారు, అంటే ఇప్పుడు వచ్చిన సెలబ్రిటీస్ కి. ఇప్పుడు డిఫరెంట్ గా ఒక చిన్న టాస్క్, చాలా చిన్న టాస్క్, ఈజీ. చంటి అన్న లాంటి వాళ్ళకైతే చాలా ఈజీ. చెప్పండి. చెప్పే ఆటు బండిరా రివర్స్ లో చెప్పు. ఏంటది? ఆటు బండిరా రివర్స్ లో చెప్పా. బండిరాటు ఆటు. మొత్తానికి ఈ రౌండ్ లో నేను కూడా విన్ అయిపోయాను. వినాను కాబట్టి నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్ లో ఇంకా అదిరిపోయే సెలబ్రిటీస్ తో, అదిరిపోయే టాస్కులతోటి, అదిరిపోయే పిల్లలతోటి మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా బై బై, సీ యూ, టేక్ కేర్, ఐ లవ్ యూ, వి ఆల్ లవ్ యూ, హ్యాపీ బర్త్డే.